మనమైతే రాత్రికి కూర్గ్ వచ్చేసాం అనమాట. సో కూర్గ్ నేనైతే మైసూర్ నుంచి కూర్గ్ రావడానికి ఒక పల్లె వెలుగు బస్సు ఎక్కా. 4:40కి అంతా స్టార్ట్ అయినట్టుందా సిటీ అంతా ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఆపి చావు దొబ్బాడనమాట. సో అది అయ్యింది. సో రాత్రి 8:15 ఆర్ సంథింగ్ నేను ఇక్కడ సెంటర్లో దిగాను అనమాట. సో కూర్గ్ వచ్చేసరికి యూ హ్యావ్ లాడ్ ఆఫ్ హాస్టల్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. వీటైతే చైన్డ్ హాస్టల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ అనమాట ఇక్కడ. సో గోస్ట్ స్టాప్స్ ఉంది, తర్వాత హాస్టలర్ ఉంది. మీరు కనుక ఇక్కడికి వస్తే ఐ సజెస్ట్ గోస్ట్ స్టాప్స్ ఇస్ ద బడ్జెట్ వన్. నేనంటే అది కూడా సెంటర్లో ఉంది. హాస్టలర్ కొంచెం తక్కువ పడుతుంది, కానీ 7 kilometers అవే ఫ్రమ్ ది సెంటర్. సో మనకేమన్నా అంటే నేను సోలో ట్రావెలర్ కాబట్టి నేను కొంచెం ఏమైనా కావాలి, నాకు ఏమైనా బైక్ కావాలన్నా సరే సెంటర్లోనే దొరుకుతుంది. సో సెంటర్లో ఎత్తుక్కోవడం వల్ల ఏంటంటే ఏమైనా ఫుడ్ ఏదైనా కావాలన్నా సరే మనకి దొరకాలి కాబట్టి సో ఆబ్వియస్లీ మనం కొంచెం సెంటర్లో పెట్టుకోవడం బెటర్. 100 or 150 డిఫరెన్స్ ఉంటుంది. అది ఎలాగో ఆటోల ఖర్చులకి ఎలాగో పోగొట్టేస్తాము. సో ఐ వుడ్ రాదర్ సజెస్ట్ యూ టు లైక్ సెలెక్ట్ సంథింగ్ విచ్ ఇస్ నియర్ టు ద సెంటర్ అనమాట. సో గో స్టాప్స్కి దిస్ ఇస్ మై సెకండ్ టైం. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే, అండ్ ఇట్ హ్యాస్ బీన్ దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ద ప్లేస్ యాజ్ ఎ హోల్ చాలా క్లీన్గా ఉంటుంది. ఎక్కువ అంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండవు. సో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ స్పేస్ ఉంటుంది. అలా అని ఐ డోంట్ సే దట్ మచ్ ఆఫ్ వైబ్ కూడా ఉంటుందని, ఎందుకంటే ఏమో నాకైతే ఎప్పుడు ఐ సెడ్ దేర్ హ్యావ్ లైక్ ఫ్రెండ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ అలాంటివి ఏం జరగలేదు. మేబీ మీకు అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్. అండ్ యా నేనైతే ఇప్పుడు బైక్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇట్ వాజ్ లైక్ 500 rupees per day అనమాట కూర్గ్లో. సో ఇక్కడి నుంచి నాకు అక్కడికి ఒక 1/2 kilometer ఆర్ 700 meters ఎంతో ఉంది సెంటర్ వరకు. అక్కడికి వెళ్ళాక ఒక ఆటో తీసుకుంటా విచ్ ఇస్ ఆఫ్ లైక్ 50 rupees. వెళ్ళి SRM బైక్స్ అనమాట తీసుకొని ఐ జస్ట్ రెంట్ ఇట్ అవుట్. We are here in Abbey Falls. సో అబే ఫాల్స్ అనేసరికి కూర్గ్ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది అబే ఫాల్సే. నాకైతే 20 rupees ఇస్, నాకైతే కాదు, ఫర్ ఎవ్రీ వన్ ద టికెట్ ప్రైస్ ఇస్ 20 rupees. సో వచ్చాను, బైక్ తీసుకున్నా ఇందాక 500కి. చాలా సేపు చేశారు. బట్ ఏంటంటే దే వర్ వెరీ పర్టికులర్ అబౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఎవరికి ఇస్తున్నాము ఏమి ఇస్తున్నాము అనేది దే వర్ వెరీ పర్టికులర్ అనమాట. ఎంత పెద్ద ట్రీస్ దీస్. ఐ థింక్ ఇది ఏమోలేండి, నాకు కాఫీ ప్లాంటేషన్ అని చెప్పాలని ఉంది, కానీ అది తప్పైతే మళ్ళీ నన్ను వేసుకుంటారు ఎందుకులే అని చెప్పట్లేదు. బట్ సరౌండింగ్స్ అన్నీ పెద్ద పెద్ద చెట్లు. అబ్బాబాబాబాబా, ఐ లవ్ దిస్. సో అలా తీసుకొని బండి తీసుకొని ఇంకా డైరెక్ట్గా ఇటు వచ్చేసాను. బైక్ రెంటల్స్ వచ్చేసరికి మనకి మార్నింగ్ 6 నుంచి 8:30, ఐ మీన్ సాయంత్రం 8:30 వరకు 12 hours అలా ఇస్తారు. అంటే 8 to 8 ఆర్ఎల్స్ అలాగా ఉంటుందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ మీరు కనుక దిగితే తొందరగా తీసేసుకోండి బైక్. అండ్ ఇక్కడ కొంచెం ఫేమస్ అంటే జూమ్ కానీ SRM కానీ కొన్ని ఉన్నాయి. ఆ బైక్ రెంటల్స్ ఎక్కడ తీసుకున్నా ఒకటే 600-500లో మీకు స్కూటీ వస్తుంది. అండ్ యా అంతవరకే. యా చూసారా, సరౌండింగ్స్ వాజ్ సో బ్యూటిఫుల్ అనమాట. మాన్సూన్ వచ్చేసరికి ఇంకా గట్టిగా ఉంటాయి. యూ కెన్ నాట్ ఎంటర్ ఇంటూ ద స్విమ్మింగ్ అని చేయడానికి ఛాన్స్ లేదు. బట్ యా యూ కెన్ అబ్సల్యూట్లీ ఎంజాయ్. సో మీరు కనుక ఫోటోస్ ఆర్ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ డు, అండ్ స్మాల్ ట్రక్కే ఉంటుంది, స్టేజెస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో యూ కెన్ సింగ్ ఈజీలీ అండ్ మీ పీపుల్, లేకపోతే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరు వచ్చినా సరే యూ విల్ ఎంజాయ్. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్ వెళ్దాం. అంటిల్ దెన్ కీప్ మూవింగ్. సో మనం అయితే మడికేరి ఫోర్ట్ దగ్గర ఉన్నాం. అండ్ ఆల్సో ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. ఇట్ వాజ్ క్లోజ్డ్ ఫర్ టుడే, ఎందుకంటే కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ కొంచెం రిపేర్ వర్క్ అయితే జరుగుతుంది, ప్యాచ్ వర్క్ లాగా. సో యా ఇప్పుడైతే కొంచెం అవుట్ సైడ్ నుంచి చూసుకొని మ్యూజియం లోపలికి వెళ్దాం. మ్యూజియం లోపల కూడా ఎలా ఉందో చూసేద్దాం. తర్వాత కాఫీ ప్లాంటేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం.
విచ్ ఇస్ జస్ట్ 200 రూపీస్ అనమాట. కాఫీ ప్లాంటేషన్ స్పైసెస్ గురించి అండ్ కాఫీ టేస్టింగ్ కూడా ఉంది, వైన్ టేస్టింగ్ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. అండ్ బిఫోర్ దాట్ లెట్స్ గో ఫర్ ద మ్యూజియం అండ్ ద ఫోర్ట్ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో టెల్ మీ సర్, what is the history of Coorg? इधर मैडम मुदुईरा बोल के पहले राजा था, उसके बाद इसका नाम मदकेरी क्या था, मदकेरी वो अंग्रेज के ज़माने में था. मदकेरी बोल के बाद में उसका ये क्या हुआ बोला तो अंग्रेज के ज़माने के जाने के बाद मडिकेरी बोल के बनाया. उसके बाद इधर जंग हुआ था टिप्पू सुल्तान के साथ. उसके बाद पहले छोटा महल था इधर पैलेस, उसके बाद टिप्पू सुल्तान आने के बाद थोड़ा बड़ा कर दिया था. उनका भी हिस्ट्री है टिप्पू सुल्तान का. इधर से राजा, उधर खुद की रानी, उधर राजा सीट है. राजा सीट है. पोजीशन आपको वहाँ से दिखेगा, सब कुछ उधर से दिखेगा. रानी तो इधर आके खोड़ के उधर देखती थी. ओके, राजा को देखती है या राजा सीट है ना उसके, वो राजा सीट है. इधर से रानी खोड़ के उधर देखते थे, राजा देखते थे. ओके ओके. उधर इसके अपोजिट में कोई सा बिल्डिंग भी नहीं बन सकती. वही है पूरा. ओके, अभी भी नहीं बन सकते? नहीं, इसके कितना की किलोमीटर तक इससे भी हाइट कुछ भी नहीं जा सकता. आपका नाम सर? मेरा नाम यूसुफ मैडम. आपका कूर्ग कितने आप कितने साल से रह रहे? मेरा बचपन ही कूर्ग है. मेरा दादी सब कूर्ग. आप कोडगू ट्राइब से आते हैं और डिफरेंट लोग भी होता है? नहीं, इधर कूर्ग मेन कल्चरल का कूर्गी से मैडम. कूर्गी से इसके बात करते हैं, बोलते कूर्गिस बोलते नंगड़ा ऐसा. ओके, डिफरेंट लैंग्वेज. ओ मलयालम की तरह होता है या? नहीं, कूर्गिस ही एक डिफरेंट लैंग्वेज. डिफरेंट है. मामूल प्रॉपर उनका ही है मैडम, कूर्गिस वाले. ओके, वो मिक्स नहीं होता कन्नड़ा से या? नहीं, उसमें थोड़ा लैंग्वेज थोड़ा मिक्स होता है, लेकिन ओरिजिनल इधर का कूर्ग है. ओके, इधर कूर्गिस लोग ही बोलते हैं, इसलिए कूर्ग उनका लैंग्वेज ही अलग रहता है. बारी पोरी. ओके ओके. अच्छा है, लैंग्वेज अच्छा है मैडम. ओके, एक्चुअली इधर टेल मी 2 words. So the namaskaram or something like that. बारी मनकबारी अलेरी. ओके, चाय तोड़लेरा चाय तागे. आई मीन तोड़लेरा बोलते अच्छा है कि. ओहो, अच्छा है. मनकबारी बोलते घर को आओ. ओके, मनकबारी. ओके, चंद चाय तोड़लेरा घर में पूरा अच्छा है कि. ओहो, चाय तोड़लेरके means बागुन. I mean you are good. You are good or not. Nice. माई, सास को माई बुलाते हैं. सास को माई. ओके ओके ओके, श्योर सर. समाज अच्छा है मैडम, उनका कल्चरल भी अच्छा है. यहाँ से फेमस डिश और अच्छा वाला रेस्टोरेंट बता दीजिए. इधर का कूर्ग कैसीनो है मैडम. कूर्ग कैसीनो बोलते इधर का मेन डिश है पोर्क एंड रोटी. ओके ओके, वो चलता है. कूर्ग का मेन है. ओके, चिकन मटन नहीं खाते हैं? खाते हैं. नॉनवेज ज्यादा खाते हैं. ओके सर. और कूर्ग में बोलते ड्रिंक्स, फंक्शनों को ड्रिंक्स चाहिए, नॉनवेज चाहिए मैडम. ड्रिंक्स कंपलसरी. नाइस. फंक्शन में ऊरकुडल बोलते हैं. शादी का एक दिन ओके, उसको फंक्शन में शराब और नॉनवेज होता है. ओके, शादी भी अच्छे से करते हैं मैडम. या సో దిస్ ఈజ్ వేర్ క్వీన్ కానీ ఉండేవాళ్ళు అనమాట. దాంట్లోనే ఒక టెంపుల్ ఉండే. సో ఈ టెంపుల్ అండ్ ఆల్సో యాక్చువల్లీ టిప్పు సుల్తాన్ వచ్చినప్పుడు అంతా మార్చారు. ఆ ముందు కనిపించే ఫోర్ట్ అయితే మనం మార్చింది చూసాం. పాత ఫోర్ట్ అయితే ఇదే. బయట నుంచి అయితే చాలా అందంగా ఉంది, లోపల అయితే ఇట్ వాజ్ నాట్ వెల్ కన్స్ట్రక్టెడ్ కాబట్టి ఇలా ఉండే. సో మనమైతే టెంపుల్కి వచ్చేసాం. 1 minute నేను దండం పెట్టుకొని వచ్చేస్తాను, మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇది వచ్చేసరికి కోటే మహాగణపతి టెంపుల్. ఓకే, కనిపించకపోవచ్చు బట్ దండం పెట్టేసుకోండి. ఫర్ సో లాంగ్ టు సీ ద వ్యూ విచ్ ఇస్ కవర్డ్ బై గ్రీనరీ, బట్ వర్త్ ఇట్ మ్యాన్. एक क्लाइंबर लगाया गया है. जो क्लाइंबर आपको दिख रहा है ना, आपको पेपर देखिए, इसमें ग्रीन कलर का आपको पेपर. ओके ओके, पेपर आया ना. प्लम टी है. फिग. इंडिया में 3 से 4 वैरायटी का फिग आपको देखने के लिए मिलता है. वाओ. तब जाके हमको गुच्छे में मिलता है ना. हिमोग्लोबिन का अच्छा स्रोत माना जाता है. हाँ, ठीक है. और जो आप लोग ड्राई फ्रूट खाते हैं ना, काजू बादाम वगैरह, उसको ज्यादा खाने से हमारी बॉडी हीट होती है ना. इसको कितना भी खाएंगे आपकी बॉडी हीट नहीं होती. ओके.
और दोनों का प्लांट भी आपको अलग अलग होता है। इधर देखिए बिल्कुल स्ट्रेट गया है, इसकी हाइट आपको 15 से 20 फीट के आसपास जाती है, लेकिन इसका लीफ छोटा होता है। इसको बोलते हैं अराबिका कॉफी, अराबिका इंस्टेंट कॉफी। ये सब ब्रू, नेस्कैफे, लिविस्टा, स्टारबक्स, ये सब कंपनियां इसको यूज करती हैं। यही देखिए इसका लीफ कितना आपको बड़ा है और हाइट आपको 10 से 12 फीट के आसपास होता है, बिल्कुल अम्ब्रेला शेप में होता है। इसको बोलते हैं रोबोस्टा फिल्टर कॉफी। आपको कर्नाटका में एक चिकमंगलूर करके जगह ना, उधर एक बाबा बुड़नगिरी करके थे। वो एक बार मक्का मदीना हज पे गए थे। जब हज से वापस आ रहे थे ना, तो उनको रेस्टोरेंट में कॉफी पिलाया गया और वो कॉफी का टेस्ट उनको बहुत बेटर लगा। तो उन्होंने डिसाइड किया कि ये बीन्स मेरे को चाहिए, मैं इसको इंडिया लेके जाऊंगा। लेकिन उस टाइम इस बीन्स को लाना स्मगलिंग करने जैसा था, इलीगल था, नहीं लेके आ सकते थे। लेकिन ऐसा बताया जाता है उनका जो बियर्ड था ना, वो काफी बड़ा था। उन्होंने 7 से जैसे बियर्ड में छुपा के लेके आए थे और फर्स्ट टाइम में चिकमंगलूर के पहाड़ियों में वहाँ पे उनका प्लांटेशन किया था। और उन्हीं की देन जो इंडिया का हम लोग 70% कॉफी यूज करते हैं ना, इंडिया में आपको चिकमंगलूर से कुर्ग के एरिया में मिल जाता है। It's an unbreakable cup. They're made of tough waste of all these things. And I do get a black coffee with a mix of Robusta and Arabica and some ginger and all that things. It was nice. Bound actually, not much in. చాలా డీప్ ఫారెస్ట్లో ఉండే. ఇక్కడే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్స్ ఇన్ కొడుగు అంటే కూర్గ్ ఉందన్నమాట. తడైండమోల్ పీక్ అనమాట. ఇక్కడే ట్రెక్ కూడా చేయొచ్చు. అండ్ ఈ ప్యాలెస్కి రీజన్ ఏంటి అని అంటే, ఒకప్పుడు రాజు అంటే చిక్ వీరా రాజేంద్ర రాజు ఆయన బ్రిటిషర్స్కి లొంగిపోయే ముందు ఇక్కడికి వచ్చి ఇట్స్ లైక్ ఎ సీక్రెట్, ఒక సీక్రెట్ లాగా ఇక్కడ దాక్కుందామని వచ్చి లాస్ట్గా ఇక్కడే ఉన్నారనమాట. ఎలా ఒక ప్లేస్లో ఒక ప్యాలెస్ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఇంకొకలా ఉంటుంది. హౌ దట్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనేది మనం తెలుసుకోవాలి. సో లోపలికి వెళ్దాం. హౌ ద ఆర్కిటెక్చర్ కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతుంది. సో లెట్స్ గో. Hello, sir. Let's go up. It's quite creepy. I don't see anyone here. Actually, ఎవరైనా ఉంటారనుకున్నా సెక్యూరిటీగా, బట్ ఐ డోంట్ నో, ఎవరు లేరు. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ గివింగ్ మీ క్రీపీ వైబ్స్ అనమాట. విండోస్ చూసారా, డిఫరెంట్గా ఉన్నాయి. వీ కెన్ సీ త్రూ దీస్ విండోస్ యాజ్ వెల్. నాకు తెలిసి ఇక్కడ ఎవరో కూర్చొని ఉంటారు, అంటే రాణి వాళ్ళు ఎవరో ఒకళ్ళు. అండ్ దిస్ వాజ్ క్లోజ్డ్. అంత చిన్న డోర్స్ ఎలా పెట్టుకున్నారు, ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్స్ టూ స్మాల్ మ్యాన్, వెరీ స్మాల్ యాక్చువల్లీ. రాణి వాళ్ళ కోసం అనమాట. అండ్ ద విండోస్, సీ ద సీలింగ్ కూడా ఎంత డెడికేటెడ్. ఐ నో ఐఎమ్ గెటింగ్ దీస్ గూస్ బంప్స్ కైండ్ ఆఫ్ థింగ్ బికాస్ కింద ద రూఫ్ వాజ్ షేక్, ఐ మీన్ ద ఫ్లోర్ వాజ్ షేకింగ్ అండ్ గివింగ్ మీ దట్ కైండ్ ఆఫ్ వైబ్ అనమాట. This is kitchen and this is, I think, secret passage. Excuse me. I don't want to go. Should I go? Should I not go? I don't know. It's like literally giving me tips. Let's go. Let's go. This is a room which was so dark, protected with respect. This was one room. And this was one kitchen, I guess. That was the secret pass, I guess. I'm not ready to go in because I'm getting like kind of goosebumps-ish. We are here in Chabla. Waterfalls. We are here in some waterfalls near to the Nalaknad Palace అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ వాటర్ ఎక్కువ లేదు, వాటర్ గషింగ్ కూడా లేదు, జస్ట్ కొన్ని ఇన్ఫినిటీ పూల్స్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మంచి వ్యూ కనిపించేటట్టు. సో ఇట్స్ అంటే యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ కొంచెం ఫాల్టీగా కనిపించింది. కొంచెం ముందుకు వస్తే యూ విల్ ఫైండ్ ద బోర్డ్. యాక్చువల్లీ నాకు లోకల్స్ హెల్ప్ చేశారు అండ్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండే. ఇంకో ఫోన్తో ఐ జస్ట్ పుట్ మై సిమ్ ఇన్ దాట్ అండ్ యూజింగ్ ఇట్. సో ఇట్స్ క్వైట్ అడ్వెంచరస్ యాజ్ ఆఫ్ నౌ బికాస్ పెట్రోల్ కూడా కొంచెం అవుట్లో ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఇది క్లిష్టమైన థింగే, బట్
ఇంత దూరం వచ్చాం కదా, వాటర్ ఫాల్స్ కంపల్సరీ చూసుకోవాలని ఇంకా ఆగలేక ఆపుకోలేక వచ్చేసాను అన్నమాట. సో ఇప్పుడే జారాను కూడా ఒకటి. బట్ యా, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుందాం కొంతసేపు. ఈ బట్టలు తడిచినా పర్లేదు అనుకుంటే డైవ్ కూడా చేద్దాం. బట్ యా, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఐ షో యూ అరౌండ్. యాక్చువల్లీ మంచిగా చూపిస్తా ఇక్కడ. దిస్ వాజ్ అ స్టెప్ వైజ్ వాటర్ ఫాల్స్, అంటే స్టెప్ వాటర్ ఫాల్స్ లాగా. సో అక్కడ కూడా ఒక ఇన్ఫినిటీ పూల్ ఉండే, ఈడ కూడా ఉండే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్కిడీగా ఉంటాయి ఈ రాయలన్నీ. సో మనం జాగ్రత్తగా ఉండి పక్కన వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ద వ్యూ మ్యాన్, సీ ద వ్యూ, ఇట్ వాజ్ ఫకింగ్ బ్యూటిఫుల్. After a delicious dinner tarvata, for the very next day I had a plan of going back to Chikmagalur, but Mandalpettuki vellalsina avasharam vachindi. And with the creators evaro kaadu, Travel with Chakri, meeku ee gurinchi teliyalante Kumari aunty, 2 లివర్లు 1000 రూపాయలు is the one anamata. And other than that, Tony, she's a software engineer come travel content creator, koncham budding travel content creator. And also Naveen garu, he is also a budding travel content creator anamata. So we all made a plan to visit Mandalpatti, all because of Chakri garu. So నాకు కూడా ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది నేర్చుకుందామని వెళ్ళడం అనేది జరిగింది. బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండ్ చాలా ఫన్ ఉండే. అండ్ ఒక 5 to 6 మెంబర్స్ వెళ్ళాము. అండ్ సాలిడ్ సన్ రైజ్, సో మచ్ ఫన్. చక్రి గారితో ఐ థింక్ చాలా జోక్ మీద జోక్. ఈవెన్ నవీన్ గారు కూడా అలాగే. సో వీ ఎంజాయ్డ్ ఏ లాట్ సార్. సో దాట్ వాజ్ వాట్ దట్ బ్యూటిఫుల్ మార్నింగ్ ఈజ్ ఆల్ అబౌట్. సో బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ట్రావెల్ అండి. యూ గాట్ టు మీట్ టు లాట్ ఆఫ్ పీపుల్ అండ్ మీ ప్యాషన్ తగిన వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. త్రూఅవుట్ దిస్ ట్రావెల్ కూడా నాకు అనిపించింది ఏంటంటే ఐ ఎంజాయ్ ట్రావెల్ వెరీ మచ్ బై లెర్నింగ్ అబౌట్ పీపుల్ వాట్ ఎవర్. బట్ ఈ ఎడిటింగ్కి చాలా స్టక్ అవుతున్నానండి. సారీ అబౌట్ ద లేట్ కంటెంట్ అండ్ ఆల్ దాట్, బట్ ఐ మేక్ ష్యూర్ ఇంకా ఫ్రీక్వెంట్గా పెట్టడానికి. అండ్ థ్యాంక్ యూ. Go subscribe, like, share, Maggie Go Round. Thank you.